అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా పెద్దగా నష్టపోలే. ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ కలిగి ఉందన్నమాట. ఇప్పుడు అమెరికా అనేది ఇరాన్కి సరిహద్దుల్లో లేదు. అమెరికా కొన్ని స్థావరాలు పెట్టుకుంది. ఇరాన్ సరిహద్దుల్లో గల్ఫ్ దేశాల్లో కొన్ని సైనిక స్థావరాలను పెట్టుకుంది. అక్కడ దాదాపుగా 40,000 మంది అమెరికా సైనికులు అండ్ కొన్ని యుద్ధ విమానాలు, కొన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైనికులందరూ కూడా అండ్ అమెరికా సైనికులు ఇరాన్తో ఫైట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఐరన్ డోమ్ ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అధునాతన టెక్నాలజీతో ఇరాన్ క్షిపణులు ఏమొచ్చినా సరే దాన్ని పైన వచ్చినట్టే ధ్వంసం చేయగల శక్తి ఉంది. ఇరాన్ దగ్గర ఆ శక్తి లేదు. అందుకని ఈ యుద్ధంలో మొదటి నుంచి కూడా ఇరాన్ అన్ని రకాలుగానూ నష్టపోతుంది. సామాన్య ప్రజలు సహా ప్రముఖులు అక్కడ ప్రాణాలు విడుస్తున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా ఉంటుందన్నమాట. సో యుద్ధం ఇలాగే కొనసాగితే ఒక వారం నుంచి 10 రోజుల్లో ఇరాన్ లొంగిపోవాలక తప్పదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ మెయిన్ ఖమేనీ మరణం ఆ దేశానికి ఒక పెద్ద లోటు. అతని మీద దేశంలోనే వ్యతిరేకత ఉంది, సామాన్య ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అతను చనిపోయాడని తెలుసుకున్న వెంటనే ఇరాన్లో సామాన్య ప్రజలు రోడ్డెక్కి ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే చూసుకోండి ఎలా ఉంది పరిస్థితి అనేది. సో ఆయనతో సహా ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బఘేరి, అలాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ హెడ్ అలీ రషీద్, అలాగే అలీ సద్నామి అని ఇరాన్ సీనియర్ మేనేజర్ జనరల్, అలాగే ఇరాన్ డిఫెన్స్ ఎయిర్ కమాండర్ షేక్ ఖియాన్, దావూద్ షేక్ ఖియాన్, అలాగే ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంకి అత్యంత కీలకంగా పనిచేసిన అణుశాస్త్రవేత్తలు కూడా 4 మరణించారు. మహమ్మద్ మెహదీ తరాచి అండ్ ఇస్సార్ టబాటబై ఖుమేష్ అండ్ జుల్ఫా గారి దర్యానీ, మోయిన్చార్, ఇట్లా 4 అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. సో ఓవరాల్గా ఒక 20 మంది వరకు ప్రముఖులు, ఆ దేశానికి సంబంధించిన ప్రముఖులు కన్నుమూశారు ఈ యుద్ధం కారణంగా. దీంతోపాటు 200 మందికి పైగా సామాన్యులు కన్నుమూశారు. దీంతోపాటు సైనికులు ఎంతమంది చనిపోయారనేది ఇంకా లెక్కలేదు. ఒక్క 3 నెలల కిందట కూడా ఇలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఆపారు కొన్నాళ్ళు, ఆ తర్వాత ఆపేసి ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. దాదాపుగా 1200 మంది సైనికులు చనిపోయారు. అప్పుడు కూడా సామాన్యులు కొంతమంది చనిపోయారు. అలాగే ఇరాన్కి ఈ 2 రోజుల్లోనే దాదాపుగా వాళ్ళ అంటే ఆస్తి నష్టం చూసుకుంటే సుమారుగా $35 బిలియన్ వరకు నష్టం వచ్చిందంటండి. 24 నుంచి $35 బిలియన్. అంటే ఆ దేశ జీడిపిలో 6 నుంచి 9%. అండ్ యుద్ధ సమయంలో ఆయిల్ ఎగుమతులు పూర్తిగా పడిపోతాయి. దాదాపుగా 80% ఆయిల్ ఎగుమతులు పడిపోయాయి. అది భారీగా నష్టం. అలాగే ఇంటర్నెట్ పరిమితి, వ్యాపారాలు మూసివేయడం వలన డిజిటల్ ఎకానమీ కూడా కొంత నష్టం వస్తుంది. దాంతోపాటు సైనిక స్థావరాలు, ఆయిల్ అండ్ గ్యాస్ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. న్యూక్లియర్ సైట్లు, నటాంజు, ఫోర్డో మొదలైనవి కూడా కొంతమేరకు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సో వందలాది ఇళ్ళు, పరిశ్రమలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూడా ప్రభావితమై నేలమట్టమయ్యాయి. సో ఓవరాల్గా యుద్ధం కారణంగా ఇరాన్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంది. వీటితో పాటు ఇతర దేశాలతో దౌత్య సంబంధాల నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ మీద ఆధారపడి చాలా దేశాలు ఈ చమురు, క్రూడ్ ఆయిల్కి సంబంధించి బిజినెస్ లావాదేవీలు చేస్తున్నాయి. సో ఇక్కడ యుద్ధం జరుగుతున్న కారణంగా ఇతర దేశాల్లో ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ దేశాలు దౌత్యపరంగా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా సరే ఇరాన్ నష్టపోతుందన్నమాట. ఇరాన్ ఏకైక ధైర్యం ఏంటంటే వీళ్ళ దగ్గర సైనిక బలగం ఎక్కువ అండి. వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు వీళ్ళు తయారు చేయొద్దు, అసలు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అనేది అమెరికా వాదన. అందుకే వీళ్ళు ఇంతవరకు వచ్చింది. ఇరాన్ దగ్గర సైనిక బలగాలు ఎక్కువ, 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇజ్రాయెల్ దగ్గర సైనిక బలగాలు 1,50,000. అమెరికాతో ఈ సైనిక స్థావరాల దగ్గర ఉన్నవాళ్ళు ఆ 40,000 మందితో పోల్చుకుంటే మ్యాక్సిమం 2 లక్షలు. సో అందుకని ఆ బలగాలతో పోలిస్తే మేమే ఎక్కువ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మొండిగా వస్తున్నారు. కానీ సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇరాన్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.
పైగా ఇరాన్ మీద అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైట్ హౌస్లో తన కార్యాలయంలో స్వయంగా వాళ్ళకి మార్గనిర్దేశనం కూడా చేస్తున్నారనమాట. అదొకటి. ప్లస్ ఇప్పుడే ట్రంప్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ వాళ్ళు ఇంకా యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి, అతిపెద్ద దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించారు. అదే జరిగితే వాళ్ళు ఊహించిన విధంగా మేము ఇంకా విరుచుకుపడతాము, మా ప్రణాళికలు మాకున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అది కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఎవరి బలం ఏమిటి అనేది కూడా సింపుల్గా మనం చెప్పుకుంటే, అంటే వాళ్ళు ఇంతగా ఉంది కదా, రెచ్చిపోతున్నారు కదా, అసలు ఎవరి బలం ఏంటి పశ్చిమాసియాలో అని చెప్పుకుంటే, అమెరికాకేమో సైనిక స్థావరాలు ఉన్నాయి. అందులో బహ్రెయిన్లో ఒక సైనిక స్థావరం ఉంది. సముద్ర గస్తీ విమానాలు ఉన్నాయి కొన్ని, అండ్ 9,000 మంది వరకు సైనికులు ఉన్నారు. అలాగే ఖతర్లో దాదాపుగా 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అండ్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లు, గ్లోబల్ మాస్టర్ వంటి సైనిక రవాణా విమానాలు ఉన్నాయి. అండ్ కువైట్లో కూడా సైనిక స్థావరాలు ఉన్నాయి. అండ్ యూఏఈలో కూడా సైనిక స్థావరాలు ఉన్నాయి. దీనిలో ఎయిర్ ఎక్స్పెడిషనరీ విభాగం ఉంది. అందులో విమాన స్క్వాడర్లు, రకరకాల యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే ఇరాక్లో కూడా అమెరికా సైనిక స్థావరాలు మోహరించారన్నమాట. అలాగే సౌదీ అరేబియా, జార్డాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడున్న బలగాలు, ఇక్కడున్న యుద్ధ విమానాలతో అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. సో ఇరాన్ బలం ఏంటంటే సంఖ్యాపరంగా ఇరాన్ సైన్యం చాలా పెద్దది. దాదాపుగా 6,10,000 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా రిజర్వ్లో పారామిలిటరీ బలగాలు కూడా మరో 1,50,000 మందికి పైగా ఉన్నారు. వాటితో పాటు 2,00,000 మందికి పైగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దళం అని ఒక ఫోర్స్ ఉంది వీళ్ళ దగ్గర. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఫోర్స్, ఇది ఇరాన్కి అతిపెద్ద బలం. 2,00,000 మంది ఉన్నారు. వీళ్ళు చాలా మొరటుగా యుద్ధ భూమిలో యుద్ధం చేస్తారు. సో వీళ్ళకి కూడా అవసరమైతే రంగంలోకి దిగుతారు అనేది ఇరాన్ ఆలోచన. సో ఇరాన్కి ఈ సైనిక శక్తితో పాటు దాదాపుగా ఒక 2,000 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, సాయుధ శకటాలు ఉన్నాయి, 1,500 సంచార రాకెట్ లాంచర్లు ఉన్నాయి, అండ్ 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి అని వీటి పరిధి 1,300 నుంచి 1,950 కిలోమీటర్లు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇరాన్ వైమానిక దళంలో 551 యుద్ధ విమానాలు ఉన్నాయంట. అయితే వీటిలో చాలా వరకు పాతవి ఉన్నాయి. అండ్ నౌకాదళం, జలాంతర్గాములు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, క్షిపణులతో కూడిన గస్తీ నౌకలు ఉన్నాయి. సన్నగా ఉన్న సముద్ర మార్గాల్లో కార్యకలాపాలు సాగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అక్కడ యుద్ధ నౌకలు మూకుమ్మడి దాడి సామర్థ్యం, తీర ప్రాంతంలో క్షిపణ వ్యవస్థలు బలమైన ప్రత్యర్థికి సవాలు ఇవ్వగలవు. ఇరాన్ దగ్గర దాదాపు 6,000 వరకు నౌకాదళం మందు పాత్రలు ఉన్నాయి. వీటి సాయంతో హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేయచ్చు. అదే మూసేశారు. సో ఇరాన్ బలం అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్కి అదే కారణం, మా దగ్గర సంఖ్యాబలం ఎక్కువ ఉంది అనేది. సో ఇజ్రాయెల్ దగ్గర సైనిక బలం పరంగా చూసుకుంటే 1,70,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా రిజర్వ్ ఫోర్స్ సుమారుగా 4,5 లక్షల మంది ఉన్నారనమాట. సో అలాగే ట్యాంకులు, సాయుధ శకటాల్లో వేగం, ఆధునిక టార్గెటింగ్ వ్యవస్థలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే 600 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్లో నేవీ దాదాపుగా 100 యుద్ధ నౌకలు ఉన్నాయి. అందులో 6 జలాంతర్గాములు, 7 కార్వెట్లు ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే ఇరాన్ దగ్గర ఎక్కువే. కానీ అమెరికా కూడా ఉంది కదా, అమెరికా కూడా అన్నింటినీ మోహరించింది కదా. గత వారం 10 రోజుల నుంచి కూడా అమెరికా ఈ ఇజ్రాయెల్ బార్డర్కి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ప్లస్ వాళ్ళ సైనిక బలాలని మోహరించిందనమాట. కాబట్టి యుద్ధం కొనసాగే కొద్దీ ఇరాన్ మరింతగా నష్టపోక తప్పదు. సో నేను అనుకోవడం యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. గతంలో 12 రోజులు కొనసాగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఊరుకోవు. ఆల్రెడీ EU, రష్యా, చైనా లాంటి దేశాలు రంగంలోకి దిగాయి. ఈ దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి యుద్ధం ఆపమని. సో ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.